మనసు కవి ఆత్రేయని మనసారా ఇష్టపడేవారు రామోజీరావు గారు. చావు పుట్టుక లేనిదమ్మా నేస్తమన్నది అని ఆచార్యులు వారు రచిస్తే ఆ లోతైన భావాలు ఘంటసాల గారి కంఠం నుంచి జాలువారితే అదే పాడుతా తీయగా రూపంలో మన ముందు ఆవిష్కృతమైంది. మూగ మనసుల కోసం మామ మహదేవన్ గారు స్వరపరిచిన ఈ గీతంలోని పల్లవే తదనంతర కాలంలో రామోజీరావు గారి ఆత్మీయ కార్యక్రమం పాడుతా తీయగాగా పల్లవించింది. దేశ దేశాల తెలుగు ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ మధుర గీతాన్ని ఇప్పుడు మనకి అందించబోతున్నారు కొమండూరి రామాచారి గారు. రామాచారి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. పాడుతా తీయగా సల్లగా పాడుతా తీయగా చల్లగా పసిపాపలా నిదురపో తల్లిగా బంగారు తల్లిగా పాడుతా తీయగా చల్లగా కునుకు పడితే మనసు కాస్త కుదుట పడతది, కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది. కునుకు పడితే మనసు కాస్త కుదుట పడతది, కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది. కలలే మనకు మిగిలిపోవు కలిమి శివరకు, కలలే మనకు మిగిలిపోవు కలిమి శివరకు. ఆ కలిమి కూడా దోచుకునే దొరలు ఎందుకు? పాడుతా తీయగా చల్లగా పసిపాపలా నిదురపో తల్లిగా బంగారు తల్లిగా పాడుతా తీయగా చల్లగా. గుండె మంటలారిపే సన్నీళ్ళు కన్నీళ్ళు ఉండమన్న ఉండవమ్మ శానాళ్ళు. గుండె మంటలారిపే సన్నీళ్ళు కన్నీళ్ళు ఉండమన్న ఉండవమ్మ శానాళ్ళు. పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు, పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు. ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులు. పాడుతా తీయగా చల్లగా పసిపాపలా నిదురపో తల్లిగా బంగారు తల్లిగా పాడుతా తీయగా చల్లగా. మనిషి పోతే మాత్రమేమి మనసు ఉంటది, మనసుతోటి మనసెప్పుడో కలసిపోతది. మనిషి పోతే మాత్రమేమి మనసు ఉంటది, మనసుతోటి మనసెప్పుడో కలసిపోతది. సావు
చావు పుటకలేనిదమ్మ నేస్తమన్నది, చావు పుటకలేనిదమ్మ నేస్తమన్నది. జనమ జనమ కది మరీ గట్టి పడతది. పాడుతా తీయగా చల్లగా పసిపాపలా నిదురపో తల్లిగా, బంగారు తల్లిగా. పాడుతా తీయగా చల్లగా. రామాచారి గారు ఎంత హాయిగా పాడారంటే అలా నేను కూడా ఒకసారి అలా కన్ను అలా మూసి నిద్రపోదాం అనుకున్నాను నేను. అంత బాగుంటుంది, చాలా బాగా పాడారు. అంటే నాకు ఈ పాట పాడుతుంటే నేను నా జీవితంలో పాడుతా తీయగా ఒక ముఖ్య భాగం. నేను వెలుగులోకి వచ్చింది పాడుతా తీయగాలోనే. అంటే పాడుతా తీయగా మా గ్రూప్తోనే స్టార్ట్ అయింది. అంటే నేను చాలా గర్వంగా, మేమే ఫస్ట్ పార్టిసిపెంట్స్. గట్టిగా ఒకసారి చప్పట్లు. సో అందుకే ఈ పాట నాకు చాలా చాలా ఎమోషనల్గా ఉంటుంది. నాకు పాడుతుంటే చాలా ఎమోషన్ అయ్యాను నేను. సో రామోజీరావు గారి పుణ్యమాని మేమందరం వెలుగులోకి వచ్చాం, అంతే ఒక్క మాటలో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ టు పాడుతా తీయగా.